నమస్తే, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకింగ్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఫంక్షన్స్ స్పెషల్ మనం షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఏ రెసిపీస్ ముందుగా అప్లోడ్ చేయమంటారు అన్నప్పుడు మన ఫ్రెండ్స్ కామెంట్ చేశారు. అవి చూద్దాము. బెండిస్టిక్స్ ప్రిపరేషన్కి ముందుగా మనం రీసెంట్గా కోడిగుడ్డు కారం పులుసు అప్లోడ్ చేశాం కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఆ వచ్చిన కామెంట్స్ అవి చూద్దామనేసి, అవి చూసిన తర్వాత ఈ రెసిపీ స్టార్ట్ చేద్దాం. మీ వాల్యుబుల్ టైం కేటాయించి వీడియో చూడడమే కాకుండా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. చాలా హ్యాపీగా అండ్ మోటివేటింగ్గా అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంటుంది. ఎగ్ పులుసు, నువ్వులు, ఆవకాయ నూనె యాడ్ చేస్తాం కదా, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ ద్వారా తప్పకుండా, అంటే మీకు నచ్చిందా లేదనేది మాత్రం కామెంట్ ద్వారా తెలియచేయండి. కామెంట్స్ ఇలా డిస్ప్లే చేయడం, మీకు లైక్ చేశారా లేదనేది కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి వీడియోస్, మీకు రెసిపీస్ అలాగే వ్లాగ్స్లో కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపిస్తే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను అప్లోడ్ చేస్తాను. మీరు పెట్టే కామెంట్స్ వల్లే వీడియో మీకు ఎలా ఉంది, రీచ్ అవుతుందా లేదా అనేది నాకు తెలుస్తుంది. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఈ బెండీ స్టిక్స్ ప్రిపేర్ చేయడానికి లేతగా ఉన్న బెండకాయలు నేను 1/2 kg తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసి స్ట్రైన్ చేసి డ్రై చేయాలి. బెండీ స్టిక్స్ లాగే క్యాలీఫ్లవరు అలాగే దొండకాయతో కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పసుపు, ఉప్పు, కారం 2 స్పూన్స్, వేరుశనగ గుళ్ళు 3 to 4 స్పూన్స్, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. శనగపిండి 4 స్పూన్స్, వరిపిండి 4 స్పూన్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్పూను. అల్లం వెల్లుల్లి 1 స్పూను, 5 నుండి 6 పచ్చిమిర్చి చీలికలుగా యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి 1/2 స్పూను, బాగా మిక్స్ చేయాలి. 10 నుండి 12 దంచిన వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి, చాలా టేస్ట్ బాగుంటుంది. బెండకాయ ముక్కలు మీరు ఎలా లైక్ చేస్తే అలాగా కట్ చేసుకోవచ్చు. నేనైతే స్టిక్స్ కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నాను, వీడియోలో చూస్తున్నారు కదా. ఈ పిండి మిక్స్ చేసుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందే డీప్ ఫ్రైకి ఆయిల్ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచి హీట్ చేస్తూ ఉంటే మనకి టైం టేకింగ్ ఉండదు. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని అవసరాన్ని బట్టి 2 to 3 స్పూన్స్ వాటరు, డీప్ ఫ్రై ఆయిల్, చిన్న ఆయిల్ 1 or 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి. ఇవి స్నాక్ లాగా తీసుకోవచ్చు, పప్పుతో బాగుంటాయి. అలాగే రసము, పప్పుచారు, సాంబార్తో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. బెండీ స్టిక్స్ ప్రిపరేషన్కి తక్కువ ఆయిలే తీసుకున్నాను. 1/2 kg బెండకాయలు కూడా 4 times డీప్ ఫ్రై చేశాను. ఈ రిమైనింగ్ ఆయిల్ చూస్తున్నారు కదా, మనం కర్రీస్లోకి 4-5 times యూజ్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. రసం ప్రిపేర్ చేశాను. ముద్దపప్పు కూడా రెడీగా ఉంది కదా అని రసంలో ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. మనం చూస్తుంటే పప్పుచారులా ఉంది కదండి. పప్పు, కీన్వా కుక్కర్లో పెట్టేశాను. పిల్లలు లైక్ చేస్తే కనుక స్నాక్ ఐటెంలా తినేలా అయితే ఆనియన్స్, లెమన్ తోటి సర్వ్ చేయొచ్చు, లేదంటే టొమాటో సాస్ యాడ్ చేస్తేనే ఇవ్వచ్చు. ఒకసారి ఈ ఫంక్షన్ స్పెషల్ బెండీ స్టిక్స్ మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన వాల్యుబుల్ టిప్స్ అండ్ సజెషన్స్ తప్పకుండా ఇవ్వండి. వీడియో చూసిన తర్వాత యూస్ఫుల్ రెసిపీ అని మీకు అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.